అజ్ఞానా తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షుర్ ఉన్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. స్వామిన్ ఇతి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృందం. ఓకే, అందరం కలిసి చెప్దాం హరే కృష్ణ మంత్రం. ఇది చాలా ముఖ్యమైనది కాబట్టి ప్రతి ఒక్కరు అన్మ్యూట్ చేసి పలకండి. ఒకేసారి చెప్దాం అందరం. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీచైతన్య ఈశ్వరం. హరే కృష్ణ. అందరికీ సాదర సుస్వాగతం మరొకసారి మన యొక్క భగవద్గీత సెషన్స్ పిల్లల కొరకు. ఓకే, మిగిలిన వాళ్ళు జాయిన్ అవ్వాలి. ఓకే, సరే, వాళ్ళు దానికి జాయిన్ అవుతారులే. మనం క్లాసులోకి వెళ్ళే ముందు మనం ఇదివరకు చర్చించుకున్నటువంటి శ్లోకాలని మనం ఒకసారి రివైజ్ చేసుకుందాం. ఎవరికన్నా ఏదన్నా ప్రీవియస్ శ్లోకాలు ఎవరైనా నేను అడిగిన వాళ్ళు చెప్పండి. ఓకే, కవీష్ నువ్వు నిన్న లేవా? అవును, నిన్న రాలేదు, క్లాస్కి ఆబ్సెంట్ కదా. నో ప్రాబ్లం, ఆ శ్లోకం నేను పంపిస్తాను. ఓకే, ఆ రికార్డింగ్ కూడా గ్రూప్లో పంపిస్తాను. ఆ రికార్డింగ్ కూడా మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ అవుతుంది త్వరలో. వినొచ్చు, ఆ శ్లోకాన్ని పఠించవచ్చు, దానికి సంబంధించిన అర్థాన్ని కూడా తెలుసుకోవచ్చు మన ఛానల్ అప్లోడ్ అయిన తర్వాత. ఓకే, ఆ శ్లోకం పక్కన ఉంచినా కానీ మిగిలినటువంటి శ్లోకం నేను అడుగుతాను. నేను అడిగిన వాళ్ళు చెప్పండి. ఓకే, ఏ శ్లోకం గుర్తున్నా కానీ చాలు. ఓకే, మీకు గుర్తున్నటువంటి శ్లోకాన్ని చెప్పండి. ఓకే, కవీష్ నీకు ఏదైనా శ్లోకం గుర్తుంటే చెప్పు.
హరే కృష్ణ కవీష్. ఓకే, హరే కృష్ణ దీక్షిత, నీకు హరే తెలిసిన శ్లోకం కృష్ణ నీకు తెలిసిన శ్లోకం చెప్పు. ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం ఏకో దేవో దేవకీ పుత్ర ఏవ ఏకో మంత్రస్తస్య నామాని యాని కర్మాపి ఏకం దస్య దేవస్య సేవా. ఓకే, వెరీ గుడ్. దాని అర్థం చెప్పు. ఏకం శాస్త్రం, ఒకే ఒక శాస్త్రం, అది భగవద్గీత. దేవకీ పుత్ర గీతం, దేవుడు పుత్రుడు, దేవకి పుత్రుడు కృష్ణుడు. దేవకి పుత్ర గీతం ఏకో మంత్రం సత్య నామాని ఒకే ఒక మంత్రం. అది హరే కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే హరే కర్మాభి ఏకం తస్య దేవస్య సేవ. మనం కృష్ణకి సేవ చేయాలి. మనకున్నటువంటి ఒకే ఒక పని, ఒకే ఒక కర్మ, అది కృష్ణుడి యొక్క సేవ. వెరీ గుడ్, చాలా బాగా చెప్పావు దీక్షిత. ఇప్పుడు కవీష్, నీకు తెలిసినటువంటి ఏదైనా ఒక శ్లోకం చెప్పు, దానికి అర్థం కూడా చెప్పు. వస్తాను హోంవర్క్ దగ్గరికి కూడా వస్తాను. ముందు విక్రమ నాశోస్తి ప్రత్యవాయ విద్యతే అల్పం అపి అస్య ధర్మస్య మహతో భయాత్. వెరీ గుడ్. దీని అర్థం చెప్పు కవీష్. దీని అర్థం ఏంటంటే మా శరీరం ఎలా ఎలా ఒంటికి స్నానం చేస్తుందో మనం భగవద్గీత విన్నాం. కాదు, ఇది ఇది మల నిర్మోచనం పుంసం అర్థం. ఇది నేహాభిక్రమ నాశోస్తి అంటే దీని అర్థం వేరు. చెప్పు. నేహాభిక్రమ నాశోస్తి, ఇక్కడ నాశనం ఉండదు. నా ఇహ, నేహ అంటే నేహాని కాదు, నా ఇహ అంటే ఇక్కడ అభిక్రమ అంటే మనం పెట్టే ప్రయత్నాలకి, నాశోస్తి వాటికి నాశనం ఉండదు. చెప్పు, తర్వాత అర్థం చెప్పు. ఎవరికైనా నేహాభిక్రమ నాశోస్తి ఎవరికైనా తెలుసు దీని అర్థం? ఇంకెవరికైనా? యువాన్ష్, నాకు తెలుసు. అభిషిక్త చెప్పు. గురుజీ, నేహ విక్రమ నాశోస్తి అంటే మన ఎఫర్ట్స్ ఎప్పుడు లైక్ నాశనం అవ్వవు. ప్రత్యవాయు న విద్యతే అంటే మనం ప్రతిదీ చేసేది అది వెళ్ళిపోదు. కరెక్ట్. అదేమి నాశనం అయిపోదు, అదేమి తరిగిపోదు. ప్రత్యవాయు న విద్యతే, తరిగిపోదు, కరిగిపోదు. స్వల్పం అపి అస్య ధర్మస్య అంటే మనం కొంచెం అయినా ఎఫర్ట్ పెడితే ధర్మం ప్రకారం ఉంటే అదే మహాత్మ అవుతుంది. మహతో భయాత్, గొప్ప భయాన్ని నుంచి మనం త్రాయతే అంటే దాటించేస్తుంది. త్రాయతే మహతో భయాత్, గొప్ప భయం. మహతో భయం అంటే మామూలు భయం. మహతో భయాత్ అంటే గొప్ప భయాల నుంచి త్రాయతే దాటించేస్తుంది. ఏంటిది? స్వల్పం అతి కొద్దిగా భక్తి చేసినా కూడా. స్వల్పమపి ధర్మస్య, ఆ ధర్మం ఏంటి? సంకీర్తన ధర్మం. ఆ ధర్మం ఏంటి? హరే కృష్ణ మంత్రం జపించడం. అందరు చెప్పండి, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఇదన్నమాట. వెరీ మంచి, చాలా మంచి శ్లోకం. సో చాలా మంది అంటారు, ఏం చేస్తారండి మీరు హరే కృష్ణ మంత్రం జపించి? ఏముందండి అందులో గొప్పతనం? మన భగవద్గీతలో శ్లోకం. ఈ శ్లోకం నెంబర్ ఎవరైనా చెప్తారా? నేహాభిక్రమ నాశోస్తి శ్లోకం నెంబర్. ఇక్కడ నుంచి మీరు ఇది కూడా గుర్తుంచుకోండి, శ్లోకాలతో పాటు శ్లోకం యొక్క నెంబర్ కూడా నేను మన గ్రూప్లో కూడా పంపిస్తాను. శ్లోకం నెంబర్ కూడా ఉంటుందని. 2.40. దీక్షిత, నీ యొక్క సౌండ్ అనేది కొంచెం అటు ఇటుగా ఉంది. నువ్వు ఇయర్ ఫోన్స్ అయినా పెట్టుకో, లేదా కొంచెం కెమెరా కొంచెం అడ్జస్ట్ చేసుకో. ఓకే, నీ సౌండ్ సిస్టమ్ అనేది నువ్వు మాట్లాడుతున్న సరిగ్గా వినిపించట్లేదు. సరే, 2.40 బాగా చెప్పారు దీక్షిత. 2.40 అంటే భగవద్గీత 2వ అధ్యాయం 40వ శ్లోకం, 2nd చాప్టర్ 40th శ్లోకం. వెరీ గుడ్. మనము
బయట లా బుక్కులు ఉంటాయి, మనందరికీ తెలుసు కదా. లా బుక్కులు ఎలా ఉంటాయి? సెక్షన్ 143, సెక్షన్ 133, సెక్షన్ 122 ప్రకారం మీకు ఈ శిక్ష పడుతుంది, సెక్షన్ 20 ప్రకారం మనం ఇలా ప్రవర్తించాలి అనే లా బుక్కులు అందరికీ తెలుసా? మీకు అందరికీ ఇలాగ మనకు న్యాయ పుస్తకాలు ఇలా ఉన్నాయని? No, ఓకే Prabhuji. ఓకే దీక్షిత, మనకు కోర్టుల్లో జడ్జిల్లో ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ అనేది మనకి భారతదేశము, మన ఈ భూమి మీద కూడా చాలా దేశాలు వాళ్ళకి ఒక లా బుక్కులు ఉంటాయి, న్యాయశాస్త్రాలు ఉంటాయి. ఆ న్యాయశాస్త్రాలు ఏముంటుంది? మీరు ఈ తప్పు చేశారు కాబట్టి మీకు ఈ శిక్ష, మీరు ఇలా చేశారా అయితే మీకు పద్మభూషణ్ అవార్డు ఇస్తాము, అలాంటి మనకు కొన్ని శాస్త్రాలు ఉంటాయి. మరి మనకు భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పారు? మనకు భగవద్గీత గురించి ఏం చెప్పారు మన ఆచార్యులు? ఉన్నటువంటి అన్ని శాస్త్రాలలో ఏకం శాస్త్రం, ఒకే ఒక శాస్త్రం, దేవకీ పుత్ర గీతం, భగవద్గీత టాప్ మోస్ట్ శాస్త్రం, అన్నిటికంటే గొప్ప శాస్త్రం. మరి అలాంటి శాస్త్రంలో ఏదైనా మనం కోట్ చేసినప్పుడు వాళ్ళు ఎలాగైతే నెంబర్ చెప్తున్నారు, సెక్షన్ 133, సెక్షన్ 144, సెక్షన్ 320 అన్నట్టుగా నెంబర్లు చెప్తున్నారు, మనము కూడా అదే విధంగా ఏదైనా శ్లోకాలు చెప్పినప్పుడు ఒక నెంబర్ చెప్పాలి. ఇది ఈ శ్లోకం 2వ అధ్యాయం 40వ శ్లోకం. నేహావిక్రమనాశోస్తే ప్రత్యవాయో న విద్యతే స్వల్పమపి అస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. సో ఇదన్నమాట. సో మిహిరా, నేను ఎంతకాలం మీ పేరు మీరా అనుకుంటున్నాను ప్రభు. ఓకే మిహిరా, ఓకే ఓకే ఓకే, ఇప్పుడు నాకు అర్థమైంది. అదే మీరా అంటే కొంచెం వేరే పేరులాగా అనిపించింది. మిహిరా, Prabhuji. ఎస్ మిహిరా ప్రభు, చెప్పండి ప్రభు, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఓకే ఎట్లా పిలవాలంటే అట్లా పిలుచుకోవచ్చు, ఇట్స్ ఓకే. ఓకే ఓకే, అంటే నువ్వు కంఫర్టబుల్గా ఇప్పుడు నీకు టైం ఉందా, సమయం ఉందా, వినగలుగుతావా ఒక అర్ధగంట క్లాస్ మనకు? వినగలుగుతా ప్రభుజీ. ఓకే ఓకే, థ్యాంక్ యూ, వెరీ గుడ్. సో యువాంష్, నీకు తెలిసినటువంటి శ్లోకం చెప్పేదేనా? శ్లోకం చెప్పి దానికి అర్థం కూడా చెప్పాలి, ట్రై చేయి అర్థం చెప్పడానికి కూడా. శ్లోకం అయితే చెప్పు. శ్రీ విజయ భూతే ధ్రువాని తిర్మ తిర్మ, దీనికి అర్థం కూడా చెప్పు. మీనింగ్ అంటే చెప్పు. ఎక్కడ కృష్ణ, అక్కడ చెప్పు. ఎక్కడ కృష్ణుడు ఉంటాడో అక్కడ అర్జునుడు ఉంటాడు. కాదు కాదు, ఎక్కడ కృష్ణుడు అర్జునుడు ఇద్దరు ఉంటారు అక్కడ 4 ఉంటాయి. ఆ 4 ఏంటి? ఉంటే అక్కడ ఏమొస్తుంది? లక్ష్మీదేవి, శ్రీ, ఇంకా శ్రీ విజయం, సక్సెస్. భూతి అంటే ఏంది? భూతి అంటే పవర్. ఇంకా మొరాలిటీ, నీతి, మొరాలిటీ. సో 4 ఏంటి? తత్ర శ్రీర్, శ్రీ అంటే లక్ష్మీదేవి అంటే మనీ, సంపదలు. తత్ర శ్రీర్ విజయం, సక్సెస్. భూతి పవర్, నీతి మొరాలిటీ, నీతి. ఈ 4 ఉంటాయి. తత్ర శ్రీర్ విజయో భూతిర్ ధ్రువా నీతిర్ మతిర్ మమ. అది నా ఒపీనియన్, అది నా ఒపీనియన్ అర్జున అని చెప్తున్నాడు. సో చూడు, భగవంతుడే చెప్తున్నాడు. వెరీ గుడ్, చాలా బాగా చెప్పావు యువాంష్. ఇప్పుడు మిహిరా ప్రభు, నీకు తెలిసినటువంటి ఒక శ్లోకం చెప్పు, దానికి వీలైతే అర్థం కూడా చెప్పు. నీకు ఏ శ్లోకం గుర్తుంటే ఆ శ్లోకం చెప్పు, పర్లేదు. ఓకే సరే సరే, నో ప్రాబ్లం. కవీష్ ప్రభు, మీకు తెలిసిన ఏ శ్లోకం అని చెప్పండి, దానికి అర్థం కూడా చెప్పండి. సర్వధర్మం పరిత్యజ మాం ఏకం సర్వం వ్రజ అహం త్వం సర్వ పాపేభ్యో మోక్షస్యామి మత్సుచః. దాని అర్థం చెప్పు. దీని అర్థం ఏంటంటే, మనం గొప్ప వాళ్ళం కింద యాక్ట్ చేయకూడదు. మనం చేసిన సక్సెస్ మన వల్లే అయ్యిందని అనుకోవద్దు. కృష్ణుడు చేశాడని మనం హ్యాపీగా ఉండాలన్నట్టుగా వినది. సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే అన్ని ధర్మాలను పక్కన పెట్టి మామేకం శరణం వ్రజ, నాకు మాత్రమే శరణం తీసుకొని అర్థం. సర్వధర్మాన్, అన్ని ధర్మాలను పక్కన పెట్టేసి, మనకున్నటువంటి ఏ ధర్మాలు అయితే అన్ని ధర్మాలు పక్కన పెట్టి మామేకం శరణం వ్రజ, నాకు మాత్రమే శరణం తీసుకొని కృష్ణుడు అడుగుతున్నారు. అయితే మనం అన్ని ధర్మాలను పక్కన పెట్టేటప్పుడు ఎలా పక్కన పెట్టాలంటే ఏం పక్కన పెట్టాలి? మనం చేసే పనులను పక్కన పెట్టాలని కాదు.
ఆ పనులు చేస్తూ ఆ పనులు నా కోసం కాదు, ఆ పనులు భగవంతుడి కోసం అన్న ధర్మంతో చేయాలి. నా కోసం అన్న ధర్మంతో కాదు, భగవంతుడి కోసం అన్న ధర్మంతో చేసినప్పుడు అప్పుడు సర్వధర్మాన్ని పరిత్యజ్య, అన్ని ధర్మాలు పక్కన పెట్టినట్టుగా ఉంటుందని అర్థం. సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. ఇది నాకు కృష్ణుడు షెల్టర్ ఇచ్చాడు, కృష్ణుడి శరణ్ తీసుకుంటూ చేయాలి. తర్వాత అలా చేస్తే ఏం జరుగుద్ది? చేస్తే వైకుంఠం లోకంకి వెళ్తామని ఎస్, ఉంటుంది. వైకుంఠ గోలోకానికి వెళ్ళే ముందు ఏం జరుగుద్ది? అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి. అహం త్వాం సర్వ పాపేభ్యో అంటే ఉన్నటువంటి అన్ని పాపాల నుంచి, అన్ని చెడుల నుంచి మోక్షయిష్యామి, నేను విడుదల చేస్తాను. మా సూచక భయపడు. ఆ విధంగా మనల్ని ఇక్కడ మనల్ని చెడు నుంచి, పాపం నుంచి డెలివర్ చేసి, మనం చేసే చెడు పనుల నుంచి, చెడు వాటి నుంచి మనం బయటికి తీసుకొచ్చి ఆ తర్వాత మనల్ని వైకుంఠ గోలోకానికి తీసుకెళ్ళిపోతాడు కృష్ణ. వెరీ గుడ్, చాలా బాగా చెప్పావు కవిష్. ఓకే, వెరీ గుడ్. సో నిన్నటి శ్లోకాన్ని హోంవర్క్, నిన్నటి శ్లోకాన్ని ఎవరినైనా చెప్పగలుగుతారా? చూసి చెప్పినా పర్లేదు. ఆగు దీక్షిత, యువన్ ప్రభు చెప్తున్నారు. యువన్ ప్రభు చెప్పండి ప్రభు. సర్వధర్మ పరిత్యజ్య అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఎస్, ఇది భగవద్గీత యొక్క సారం. భగవద్గీత యొక్క సారాంశం మొత్తం ఈ శ్లోకంలో ఉంది. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అన్ని ధర్మాలను పక్కన పెట్టేసి ఆ చేసే పనితోటి నన్ను పోషించుకోవాలి, కుటుంబాన్ని పోషించుకోవాలి, దాన్ని పోషించుకోవాలి, వాళ్ళని పోషించాలి, ఇది పోషించాలి, అవన్నీ పక్కన పెట్టేసి భగవంతుడు సేవగా ఏది చేసినా భగవంతుడు చూసుకుంటాడు. అందరూ యస్మిన్ తుష్టే జగత్తుష్ట. నువ్వు భగవంతుని సంతృప్తి పరిస్తే ప్రపంచంలో ఉన్న అందరూ సంతృప్తి పొందుతారు. ఇప్పుడు ఒక ఉదాహరణకి, మనం ఆకలిగా ఉన్నాం. మన అమ్మ నేను భగవంతుడికి నైవేద్యం పెడతాను, నీకు అన్నం పెట్టను అంటే నేను భగవంతుని సంతృప్తి పరిస్తే నేను సంతృప్తి పడినట్టే అనుకోవచ్చు కదా. అలా కాదు. ఎలా ఆలోచించాలంటే, ఎస్, మనకు ఆకలిగా, మనకి ఎవరన్నా ఆకలేసినా వేరే వాళ్ళకి ఆకలిగా మనం పెట్టాలి. ఎలా పెట్టాలి? ఇది భగవంతుడి యొక్క ప్రసాదం తీసుకుని భగవంతుడి యొక్క కృపను నువ్వు పొందు అన్న విధంగా మనము వాళ్ళకి ఫుడ్ని ఇవ్వాలి. అదేవిధంగా మనం ఏ పని చేసినా కానీ, చదువుకుంటున్నా కానీ, ఏదైనా కానీ తర్వాత చదివిన తర్వాత ఇది ఎంతో కొంత భగవంతుడి సేవకు ఉపయోగపడాలి నా దృష్టితో చదవాలి. కాబట్టి నేను బాగా చదవాలి, మంచి ర్యాంకులు తీసుకురావాలి. ఎందుకు? తర్వాత మంచి భగవంతుడికి సేవ చేయడానికి. చదువుతూ భగవంతుడి యొక్క నామాన్ని జపిస్తూ ఆ తర్వాత భగవంతుడి సేవలు ఈ చదువును ఉపయోగించడానికి మనం చదువుకోవాలి. అంతేగాని మంచి డబ్బులు సంపాదించి ఎంజాయ్ చేసేసి భగవంతుని పక్కన నెట్టేస్తాను, అలా అయితే కృష్ణుడు వాళ్ళని కాపాడాడు. కాబట్టి ఏ పని చేసినా ఎలా చేయాలి? భగవంతుడి సేవగా చేయాలి. ఎలా చేయాలి? భక్తితో అంటే దాని అర్థం, భక్తి అంటే అర్థం సేవ. భగవంతుడి సేవగా చేయాలి భక్తి అంటే. ఓకే, సరే అయితే. సో ఇవాళ ఒక మంచి శ్లోకం చెప్తాను. చాలా 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 ముఖ్యమైనటువంటి శ్లోకం. మన భక్తి ద్వారా మనం భక్తి చేస్తున్నప్పుడు మనకు జరిగేటువంటి మొట్టమొదటిది ప్రతిఫలం ఏంటి, అది వాళ్ళు చర్చించుకుందాం. పద్మపురాణంలో ఉంది, అది భగవద్గీతలో కూడా చాలాసార్లు, డైరెక్ట్ శ్లోకం కాదు, ప్రభుపాదుల వారు ఆ శ్లోకాన్ని ఉపయోగిస్తారు మన భగవద్గీత పుస్తకంలో కూడా. నేను స్క్రీన్ షేర్ చేస్తాను, మీకు కనిపిస్తే నాకు చెప్పండి. ఓకే, కనిపిస్తుంది ప్రభుజీ. కనిపిస్తుంది ప్రభుజీ. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. అందరూ వినండి, విన్న తర్వాత శ్రద్ధగా చెప్పండి. అప్రారబ్ధ 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 ఫలం పాపం ఫలం పాపం ఫలం పాపం ఫలం పాపం
పాపం. అందరూ చెప్పండి. ఓకే, అందరూ అన్మ్యూట్ చేసి అందరూ చెప్పండి. అప్రారబ్ధ అప్రారబ్ధ ఫలం పాపం. ఫలం అప్రారబ్ధ ఫలం పాపం. అప్రారబ్ధ ఫలం పాపం. కూటం బీజం ఫలోన్ముఖం. కూటం బీజం ఫలోన్ముఖం. కూటం బీజం ఫలోన్ముఖం. క్రమేణైవ ప్రలీయతే విష్ణుభక్తి రతాత్మనా. విష్ణుభక్తి రతాత్మనా. ఓకే. అప్రారబ్ధ ఫలం పాపం. అప్రారబ్ధ ఫలం పాపం. అప్రారబ్ధ ఫలం పాపం. అప్రారబ్ధ ఫలం పాపం. కూటం బీజం ఫలోన్ముఖం. కూటం బీజం ఫలోన్ముఖం. క్రమేణైవ ప్రలీయతే క్రమేణైవ ప్రలీయంతే విష్ణుభక్తిరతాత్మనా. ఇది చాలా 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 ముఖ్యమైనటువంటి శ్లోకం. మీ అందరికి తెలుసా, మనకు మనం చేసినటువంటి ప్రతి పనికి 2 రకాలుగా ప్రతిఫలాలు వస్తాయి. 2 రకాలుగా. ఒకటి ప్రారాబ్ధం అంటారు, 2 అప్రారాబ్ధం అంటారు. మరి ప్రారాబ్ధం అంటే ఏంటి, అప్రారాబ్ధం అంటే ఏంటో తెలుసుకుందాం. ఉదాహరణకి నేనిప్పుడు ఒక ఫ్రూట్ తిన్నాను. ఆ ఫ్రూట్ చాలా కుళ్ళిపోయిన ఫ్రూట్. ఓకే, చాలా కుళ్ళిపోయినటువంటి పండు. ఆ పండు తిన్నాను. తింటే మనకేమవుద్ది, అలాంటి పండ్లు తింటే మనకు రోగాలు వస్తాయి. ఒక 2 రోజుల తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్ ఏమంటారు, ఏం తిన్నావయ్యా, ఏం తిన్నావమ్మా అని అడుగుతారు. నేను ఇలాంటి ఒకటి ఫ్రూట్ తిన్నాను అందుకే ఇలా వచ్చింది అంటారు. మీరు దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి, మనం ఇవాళ ఫ్రూట్ తింటే 2 రోజుల తర్వాత మనకు రోగం అనేది వచ్చింది. 2 రోజుల తర్వాత రోగం వచ్చింది. కానీ ఫ్రూట్ తిన్నమ్మటే మనకు రోగం రాలేదు. ఫ్రూట్ మనకు తిన్నమ్మటే రోగం రాలేదు, 2 రోజుల తర్వాత మనకు రోగం వచ్చింది. ఇంకొక ఎగ్జాంపుల్, ఫైర్ ఉంది. ఫైర్లో వెళ్ళి నేను చేయి పెడితే నాకు 2 రోజుల తర్వాత కాలుద్దా, వెంటనే చేయి కాలిపోద్దా? వెంటనే చేయి కాలుతుంది. వెరీ గుడ్, వెంటనే చేయి కాలిపోద్ది ఫైర్లో పెడితే. దీన్ని బట్టి మనకి ఏం అర్థమైంది, మనం చేసినటువంటి ప్రతి పనికి కొన్ని రియాక్షన్స్ వస్తాయి అన్నమాట. ఏంటి కవీష్? వేరే వేరే అవుట్కమ్స్ వస్తాయి అనమాట మనం చేసిన ప్రెసెంట్. మనం ఏ పని చేసినా కానీ కొన్నిటికి అవుట్కమ్స్ అంటే కొన్నిటికి రియాక్షన్స్, కొన్నిటికి ప్రతిచర్యలు కొంత సమయం తర్వాత వస్తాయి, కొన్నిటికి ప్రతిచర్యలు వెంటనే వస్తాయి. వెంటనే వచ్చేదానికి ఏం ఎగ్జాంపుల్ చెప్పాను నేను? మంటే చేతిలో పెడితే కాడుతుంది కొమ్ముని. మన చేతిని కానీ మంటలో పెడితే వెంటనే కాలుద్ది. అది మనకు వెంటనే వస్తాయి కొన్ని రియాక్షన్స్. కానీ కొన్ని రియాక్షన్స్, కొన్ని ప్రతిచర్యలు కొంతకాలం తర్వాత వస్తాయి. ఉదాహరణకి ఒక కుళ్ళిపోయిన పండు తీసుకుంటే, ఒక చెడు పదార్థం తీసుకుంటే మనకు రోగం కొంతకాలం తర్వాత వస్తుంది.
కానీ ఒకటి గుర్తుంచుకోవాలి, మనం ఏ పని చేసినా మనకు రియాక్షన్ రావడం కంపల్సరీ. అది తొందరగానే ఇమ్మీడియట్గానే రావచ్చు, లేదా కొంతకాలం తర్వాత అయినా రావచ్చు, కానీ రావడం మాత్రం ఖాయం. ఖాయం. ఎస్. మరి ఇక్కడ అప్రారబ్ధం అంటే మనకు తరువాతి జన్మలో పడబోయేటువంటి శిక్షలు. అంటే శిక్షలు అంటే మనకు కర్మలు, మనకు తర్వాతి జన్మలో రాబోయేటువంటి కర్మలు, అది అప్రారబ్ధం అంటారు. మరి ప్రారబ్ధం అంటే ఇప్పటికిప్పుడు మనం అనుభవిస్తున్నాం వాటిని, అది ప్రారబ్ధం. ఉదాహరణకి ఒక వ్యక్తి ఈ జన్మలో ఒక పేద ఇంట్లో పుట్టాడు, అది అతనికి ప్రారబ్ధ కర్మ. వచ్చే జన్మలో ఒక సచిన్ టెండూల్కర్ ఇంట్లోనో ఒక పెద్ద కోటీశ్వరుడు కుటుంబంలోనూ పుడతాడు, అది అప్రారబ్ధ కర్మ. అవునా కదా? ప్రారబ్ధ కర్మ అంటే ఈ జన్మలో ఇప్పుడు మనకున్నటువంటి ఫెసిలిటీస్ ఇప్పుడు మనం అనుభవిస్తున్నాయి, అవేంటివి? ప్రారబ్ధం. అప్రారబ్ధం అంటే అవి మనకు వచ్చేటువంటి జన్మలో వస్తాయి అన్నమాట. ఉదాహరణకి నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మీకు అందరికీ చపాతీ పిండి తెలుసా? గోధుమ పిండి పెద్దగా ఉండలాగా ఇంత పెద్దగా ఉంటుంది, ఉంటుందా? మనకు గోధుమ పిండి ఎలా ఉంటుంది? ఇంత పెద్దగా ఉంటుంది గోధుమ పిండి. అందులో చపాతీ చేసేటప్పుడు ఎలా చేస్తారు? ఒక్కొక్క ఉండ తీసుకుంటాం, ఓకే, ఒక్కొక్క చిన్న చిన్న ఉండలు తీసుకుంటాం, అవునా కాదా? ఇప్పుడు అంత పెద్ద గోధుమ పిండిలో మనము ఒక ఉండను తీసుకుంటే అది ప్రారబ్ధ కర్మ, అది మనం ఈ జన్మలో అనుభవిస్తున్నాం. అంటే మనం ఈ జన్మలో ఒక కుటుంబంలో పుట్టి ఒక స్కూల్కి వెళ్ళి ఏదో మన పనులు చేసుకుంటూ అది మనకు ఈ జన్మలో చేస్తున్నవి. ఇప్పుడు ఇంత పెద్ద చపాతీ పిండిలో అలాంటి ఎన్ని ఉండలు వస్తాయి? చాలా ఉండలు వస్తాయి, అవునా కదా? అంటే దాని అర్థం మనం ఏదైనా తప్పు చేస్తే ఆ శిక్షలు కానీ ఏదైనా మంచి చేస్తే ఆ పుణ్యాన్ని కానీ ఒక ఉండ రూపంలో ఈ జన్మలో మనం తీసుకుంటాం. లేదు ఇంకా మనకి చాలా ఉండలు ఉన్నాయి, పెద్ద చపాతీ పిండి కదా, చాలా ఉండలు ఉన్నాయి. మరి ఆ ఉండలన్నీ ఎప్పుడైపోవాలి? మళ్ళీ మనం ఎన్నో జన్మల తర్వాత జన్మలు కూడా మళ్ళీ ఎవరికో పుట్టి ఏదో చేసి ఇలాగ మనము వాటన్నిటిని అనుభవిస్తూ ఉండాలి, ఎన్నో జన్మలు తీసుకుంటూ ఉంటాం. మరి ఇప్పుడు నాకు ఇలా కాదండి, నేను డైరెక్ట్గా వైకుంఠానికి వెళ్ళాలి ఈ జన్మ తర్వాతే, అన్ని జన్మలు నేను తీసుకోను, నేను డైరెక్ట్గా నాకు వైకుంఠానికి కృష్ణుడి దగ్గర గోలోకానికి వెళ్ళాలి, అందరం వెళ్ళాలి, నేను వెళ్ళాలి, మన ఫ్యామిలీ వెళ్ళాలి, మన ఫ్రెండ్స్ వెళ్ళాలి, అందరం కలిసి వెళ్ళాలి ఈ జన్మలో, హ్యాపీగా ఉండాలి అక్కడ గోలోకంలో. మరి అన్ని ఉండాల యొక్క జన్మలు మళ్ళీ తీసుకోవాలి కదా కర్మలు. అంటే ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అప్రారబ్ధ ఫలం పాపం. అప్రారబ్ధ ఫలం అంటే ఎవరైనా చెప్పగలుగుతారు ఇప్పుడు? ఎస్ గురుజీ. ఎస్ అభిషిక్త చెప్పు, అప్రారబ్ధం అంటే ఏంటి? మన నెక్స్ట్ జన్మలో వచ్చే ఫలం పాపం అవుతుంది. ఎస్, పాపమైన పుణ్యమైన అది అప్రారబ్ధ కర్మ. ఎస్, అంటే మనకు వచ్చే జన్మలో అది మనకు శిక్ష అవ్వచ్చు లేదా మంచిది అవ్వచ్చు, అది ఏదైనా అవ్వచ్చు, అది అప్రారబ్ధం అంటారు. అప్రారబ్ధం అంటే మనకు అది వచ్చే జన్మలో వచ్చేది. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే కృష్ణుడు, అప్రారబ్ధ ఫలం పాపం అంటే అది వచ్చే జన్మలో వచ్చినటువంటిదైనా లేదా ఈ జన్మలో ఉన్నటువంటివైనా కూడా. ఈ జన్మలో ఉండేటువంటి ఏంటివి? ఈ జన్మలో ఉండేటివి 3 రకాలు. ఒకటి కూటం, బీజం, ఫలం. ఈ 3. కూటం అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకే, కూటం అంటే ఫర్ ఎగ్జాంపుల్ బాగా చలి, మంచిగా వర్షం పడుతుంది, ఒక పక్కేమో జలుబు చేసింది, చిదుతూ ఉన్న ముక్కులు కారిపోతున్నాయి, ఆ విధంగా జలుబు చేసింది. ఒక పక్క ఇంట్లో ఉండగానే ఇంత చిదుతుని ఇంత జలుబు చేస్తున్నా డెంగ్ 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 అని గంటలు వినిపిస్తున్నాయి బయట. ఒక ఐస్ క్రీమ్ వాడు వెళ్తున్నాడు, మనకిప్పుడు తినాలి, ఐస్ క్రీమ్ తినాలి, ఐస్ క్రీమ్ తినాలి అన్న కోరిక వస్తుంది మనకు ఫస్ట్. దాన్ని కూటం అంటారు. ఓకే, కూటం అంటే ఏంటి? మనం ఖాళీ కూర్చున్నాం, ఏదో చీదుకుంటూ ఖర్చు వేసుకొని ఏదో ట్యాబ్లెట్ వేసుకొని ఈ జలుబు తగ్గించుకుంటే చాలరా బాబు అనుకుంటూ మనం ఉన్నాం. కానీ మనకేం వినిపించింది? డెంగ్ 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 అని వినిపించింది. ఎవరు వాడు? ఐస్ క్రీమ్ వాడు. వాడు ఏం చేశాడు? ఐస్ క్రీము అంటారు ఇచ్చాడు. అప్పుడు మనకేమనిపించింది? కూటం. కూటం అంటే తినాలి అనేటువంటి కోరిక వచ్చింది మనకు ఐస్ క్రీమ్ని. మనం తినలేదు,
వెళ్ళి కొనుక్కోలేదు కూడా. కానీ ఫస్ట్ మనకేం జరిగింది? తినాలి 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 డిజైర్. కరెక్ట్. కూటం, ప్రొక్లివిటీ అంటారు, ఇంక్లినేషన్, తినాలి తినాలి అటువైపు వెళ్ళింది. అప్పటి వరకు మనం బాగానే ఉన్నాం. ఎప్పుడైతే సౌండ్ విన్నామో అప్పుడే మనకు వచ్చింది తినాలి తినాలని కోరిక. అది కూటం, స్టార్టింగ్ స్టేజ్ అది కూటం. ఆ తర్వాత ఏం జరుగుద్దంటే, అమ్మా మమ్మీ ఒక 10 రూపీస్ ఇవ్వు, ఒక 15 రూపీస్ ఇవ్వు అంటావు. ఎందుకు బయట, ఎందుకమ్మా నీకు 15 రూపీస్ అంటే? నేను ఐస్ క్రీమ్ తినాలి అంటారు. అరే ఒక పక్క చదువుతున్నావు, జలుబు చేసింది, మళ్ళీ ఐస్ క్రీమ్ అడుగుతావా అని అమ్మ చెప్పుద్ది. మనం ఏం చేస్తాం? లేదు నాకు కావాలి కావాలి కావాలని బలవంతంగా అడుగుతాం. అడిగి తీసుకుంటాం. 10 రూపీస్, 15 రూపీస్, 20 రూపీస్ తీసుకొని ఏం చేస్తాం? వాడి దగ్గరికి వెళ్ళి ఐస్ క్రీమ్ కొనుక్కుంటాం. అది బీజం. ఫస్ట్ తినాలని కోరిక వచ్చింది, తర్వాత బలవంతంగా డబ్బులు అడిగి వెళ్ళి ఐస్ క్రీమ్ కొనుక్కొని వచ్చి తినేసాం. తినడం అంటే బీజం, విత్తనం నాటాం. బీజం అంటే విత్తనం నాటడం. అంటే మనం ఒక తప్పు చేసాం జలుబు వచ్చినప్పుడు. అదేంటిది? బీజం. కూటం అంటే తినాలని కోరిక రావడం, బీజం అంటే తినేయడం ఐస్ క్రీమ్. తర్వాత జరగబోయేది ఏంటిది? ఫలోన్ముఖం. ఫలోన్ముఖం అంటే ప్రతిఫలం. ప్రతిఫలం ఏంటి? ఆల్రెడీ చీదుతున్నాం, ఇంకా ఎక్కువ చీదుతాం, ఇంకా ఎక్కువ జలుబు, ఇంకా ఎక్కువ హెడేక్. అంటే మనకు శిక్షలు ఇంకా ఎక్కువ పడతాయి. ఇది మనకు ఫలం. అంటే మనకు అప్రారబ్ధ ఫలం అంటే వచ్చే జన్మలో జరిగేవి. మరి ఈ జన్మలో జరిగేటువంటి పాపాలు ఏ స్టేజ్లో ఉంటాయి అంటే, ఫస్ట్ తినాలి తినాలని కోరిక వచ్చుద్ది, ఆ తర్వాత తింటాం, ఆ తర్వాత సఫర్ అవుతాం. ఇంకొక ఉదాహరణ, ఒక దొంగవాడు ఉన్నాడు. ఒక దొంగవాడిని పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు పట్టుకుని ఏం చేశారు? వాడిని బాగా కొట్టారు. ఎందుకయ్యా? అందరి ఇళ్లలో రాత్రిపూట చొరబడి నువ్వు ఇలా దొంగతనం చేస్తావా? ఇలా చేయడం తప్పు కదా, నిన్ను శిక్షిస్తామని పోలీసులు బాగా కొడతారు. కొట్టిన తర్వాత సరే ఇక్కడి నుంచి తప్పు చేయనని వస్తాడు. మళ్ళీ ఒకరోజు రాత్రి అవుద్ది. రాత్రి అవ్వగానే ఆ దొంగకి ఏమనిపించుద్ది? ఆ ఇంట్లో చొరబడాలి, ఆ డబ్బులు దొంగతనం చెయ్యాలి, ఆ నగలు దొంగతనం చేయాలని కోరిక వచ్చింది ఆ దొంగకి. అప్పుడు ఆ దొంగకి ఆ కోరిక వస్తే ఆ కోరికను ఏ స్టేజ్లో ఉన్నట్టది? ఎవరైనా చెప్తారు ఇప్పుడు? ఏంటి కవీష్? వాయిస్ నాకు సరిగా వినిపించట్లేదు. ఏ స్టేజ్లో ఉంటుంది? ఎస్ దీక్షిత, వెరీ గుడ్. అది కూటం స్టేజ్లో ఉంది. అతనికి దొంగతనం చేయాలని కోరిక వచ్చింది, అది కూటం స్టేజ్లో ఉంది. ఇప్పుడు వెళ్తాడు, ఆ ఇంట్లోకి వెళ్తాడు, ఇంట్లోకి వెళ్ళి నగలు డబ్బులు తీసుకుంటాడు. అప్పుడు ఏ స్టేజ్లో ఉన్నట్టు తను? దొంగతనం చేశాడు. కరెక్ట్, బీజం. మళ్ళీ ఏం జరుగుద్ది? వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు, కంప్లైంట్ ఇచ్చేది మళ్ళీ పోలీసులు పట్టుకుంటారు, పోలీసులు బట్టి మళ్ళీ కొడుతూ ఉంటారు. అప్పుడు ఏ స్టేజ్లో ఉన్నట్టు అతడు? కరెక్ట్, ఫలోన్ముఖం. వెరీ గుడ్. ఇప్పుడు మీకు అర్థమైపోయింది. ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఎగ్జామ్ ఉంది, రేపు మనకు ఎగ్జామ్ ఉంది. మేడం ఏం చెప్పింది? బాగా ఇవాళంతా చదువుకోండి, రేపు ఎగ్జామ్ పరీక్ష ఉంటుంది, మీ అందరికీ ఎగ్జామ్ ఉంటుంది, ఎగ్జామ్ రాయాలని చెప్తారు. అయితే పక్కనే మంచి ఫేవరెట్ సినిమా వస్తుంది, లేదా మంచి క్రికెట్ వస్తుంది. మంచి ఫేవరెట్ సినిమా వస్తుంటే మనకేమో చదువుతున్నా కానీ చూడాలి 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 అన్న కోరిక వచ్చింది. అప్పుడు ఏ స్టేజ్లో ఉన్నట్టు? కూటం. బుక్ని ఇలా క్లోజ్ చేసేసి వెళ్ళి టీవీ ముందు కూర్చొని మంచి ఫేవరెట్ హీరో సినిమా చూస్తూ ఉన్నాడు. అప్పుడే స్టేజ్లో ఉన్నట్టు? వెరీ గుడ్, బీజం స్టేజ్లో ఉన్నట్టు. అంటే తను తప్పు చేసేసాడు. తర్వాత రోజు ఎగ్జామ్కి వెళ్ళాడు, ఏమీ గుర్తు రావట్లేదు. ఆ హీరో ఎలా ఫైట్ చేశాడు, ఆ హీరో ఎలా డాన్స్ చేశాడు, అవే గుర్తొస్తున్నాయి, చదివింది ఏమి గుర్తు రావట్లేదు. అప్పుడే స్టేజ్లో ఉన్నట్టు తను? ఎస్, అతను ఏమి గుర్తు రాకపోతే ఫెయిల్ అయిపోయాడు, ప్రతిఫలం అనుభవిస్తున్నాడు. ఇప్పుడు ఫెయిల్ అయిపోయి మళ్ళీ చదవాల్సి వస్తుంది. మరి ఇలాంటి తప్పులు చెయ్యకూడదు అంటే స్టార్టింగ్లో నీ తప్పులు ఆపాలంటే ఎవరైనా చెప్తారా ఎక్కడ మనకు ప్రాబ్లం వస్తుంది? ఏంటి కవీష్?
పాజిటివ్ థింకింగ్. చేస్తే మనకి అవుట్కమ్స్ పాజిటివ్ వస్తాయి. ఓకే, పాజిటివ్ థింకింగ్ చేస్తే అవుట్కమ్స్ పాజిటివ్గా వస్తాయి. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ఇప్పుడు నాకు ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది, పక్కన గంట మోగారు, నాకు తినాలని కోరిక వస్తుంది. ఎంత పాజిటివ్ థింకింగ్ చేసినా కానీ ఆ కోరిక అయితే ఉంటుంది కదా. సో ఈ అయితే 3 జలుబు అయిపోయి తినొచ్చు కదా. జలుబు అయిపోయి తినొచ్చు, కానీ మనకి ఇప్పుడు జలుబు ఉంది, జలుబు ఉన్నప్పుడు తెలిసినప్పటికి కూడా నాకు తినాలని కోరిక వస్తుంది. పోలీసులు కొడుతున్నారు, కొట్టినప్పటికి కూడా నాకు దొంగతనం చేయాలనిపిస్తుంది. మరి ఇప్పుడు ఈ 3 స్టేజ్లలో ఏ స్టేజ్లో, స్టార్టింగ్ స్టేజ్లోనే మనము అక్కడి నుంచి తప్పించుకోవాలి? స్టార్టింగ్ స్టేజ్ ఏంది మూడిటికి? వెరీ గుడ్. ఎవరు చెప్పారు? కూటం, కరెక్ట్. ఎస్ అభిషిక్త, ఎస్ దీక్షిత. సో ఇప్పుడు మనకు స్టార్టింగ్లో కూటం అంటే ఆ తినాలని కోరికలు, ఆ కోరిక అక్కడే మనం కరెక్ట్ చేయాలి, అక్కడే మనము వాటిని నాశనం చేయాలి. మరి ఎలా చేయాలి వాటినో ఇక్కడ చెప్తున్నారు. అంటే కొంతమందికి తినాలని కోరిక వచ్చుద్ది, కొంతమందికి బీజం తినేస్తారు, కొంతమంది సఫర్ అవుతూ ఉంటారు. కృష్ణుడు భగవానుడు ఏం చెప్తున్నాడంటే అది ఏ స్టేజ్లో ఉన్నా కానీ మనం తినాలని కోరిక వచ్చినా, తిన్నా, లేదా మనం ఇంకా ఎక్కువ జలుబు వచ్చి ఇంకా ఎక్కువ బాధపడుతున్నా, రోగం వచ్చి ఇంకా బాధపడుతున్నా, లేదా వచ్చే జన్మలో పాపమైనా, అది ఈ జన్మలో పాపమైనా, అది ఈ జన్మలో చేసినటువంటి పాపం, అది ఏ స్టేజ్లో ఉన్నా కానీ 3 స్టేజ్లు ఉంటాయి. ఆ స్టేజ్లు అంటే ఈ జన్మలో పాపాలైతే కూటం, బీజం, ఫలోన్ముఖం. అంటే ఫస్ట్ చేయాలనిపిస్తుంది, చేసేస్తాం, చేసిన తర్వాత ప్రతిఫలం వచ్చుద్ది. ఇది ఈ జన్మలో ఉన్నటువంటి 3 స్టేజ్లు. అది వచ్చే జన్మలో వచ్చే పాపమైనా, అది ఈ జన్మలో వచ్చే పాపమైనా, అన్ని పాపాలు కూడా దగ్ధమైపోతాయి. ఎప్పుడు దగ్ధమైపోతాయి? క్రమేణైవ ప్రలీయతే. క్రమేణైవ అంటే క్రమంగా, ప్రలీయతే నాశనమైపోతాయి, ప్రణాశనం. వాటికి ఇంకా ఆ పాపాలను కూడా నాశనం అయిపోతాయి. ఎప్పుడైపోతాయి అవన్నీ కూడా? విష్ణు భక్తి రతాత్మనా. ఇది ఇంపార్టెంట్. మనం విష్ణు భక్తిని చేసినప్పుడు మనకున్నటువంటి చెడు వ్యసనాలు, చెడు కోరికలు అవన్నీ కూడా, అది ఏ స్టేజ్లో ఉన్నా, అది కోరిక స్టేజ్లో ఉన్నా, మనం తప్పు చేసేసినా, అది ఫలం వచ్చినా, ఇక నుంచి నేను చెయ్యను కృష్ణ అని మనం ఉండి చేసినప్పుడు, ఆ భక్తి చేసినప్పుడు ఇక నుంచి నేను చెయ్యనని చెప్పి అప్పుడు మనకు ఉన్నటువంటి పాపాలన్నీ పోతాయి. మరి విష్ణు భక్తి రతాత్మన, ఆ భక్తి ఎలా చేయాలి? ఎవరైనా చెప్తారా? హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. మనం ఇలా హరినామం జపిస్తూ ఉంటే అప్రారబ్ధ ఫలం పాపం కూటం బీజం ఫలోన్ముఖం క్రమేణైవ ప్రలీయతే విష్ణు భక్తి రతాత్మన. అది అప్రారబ్ధ ఫలమైన కూటం, బీజం, ఫలోన్ముఖం, అది కూటంలో ఉన్న, బీజంలో ఉన్న, ఫలముఖంలో ఉన్న, ఎలా ఉన్నా కానీ క్రమేణైవ ప్రలీయతే, క్రమక్రమంగా నాశనం అయిపోతాయి అన్నీ మనము హరినామం జపించినప్పుడు. ఓకే, ఇది ఇవాల్టి శ్లోకం. దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి, నేను కూడా వీలైతే పంపిస్తాను మన గ్రూప్లో. రేపటికి ఇది హోంవర్క్, దీని అర్థం కూడా నేను చెప్పాలి. శ్లోకము ప్లస్ దీని అర్థం. ఎస్, అది భగవద్గీత. ఓకే. ఈ శ్లోకం పద్మ పురాణంలో ఉన్నటువంటి శ్లోకం ఇది. ఓకే, ఇది పద్మ పురాణంలో ఉన్నటువంటి శ్లోకం ఇది. ఓకే, బ్యాక్గ్రౌండ్ నాయిస్ బికాస్ ఆఫ్ మైక్. ఓకే, నో ప్రాబ్లం. అందరూ మ్యూట్ చేయండి ఒకవేళ మీరు మాట్లాడకపోతే, ఎందుకంటే నాయిస్ లేకుండా ఉంటుంది. ఓకే, సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? మనకు విష్ణు భక్తి, కృష్ణ భక్తి చేసినప్పుడు, హరినామ సంకీర్తన చేసినప్పుడు, హరినామాన్ని జపించినప్పుడు, హరికృష్ణ మంత్రాన్ని జపించినప్పుడు మనకున్నటువంటి అన్ని పాపాలు కూడా పటాపంచలైపోతాయి, వాటికి అడ్డే ఉండదు. కాబట్టి ఈ శ్లోకాన్ని నేను గ్రూప్లో పంపిస్తాను, అందరు నేర్చుకోండి. ఈ శ్లోకము, దీని అర్థం కూడా నేర్చుకోండి. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీ అందరికీ? హరే కృష్ణ. ఎవరికైనా సందేహాలు ఉన్నాయా? నో ప్రభుజీ. ఓకే, అందరూ ఒకసారి చెప్దాం హరే కృష్ణ. అందరూ అన్మ్యూట్ చేయండి, అన్మ్యూట్ చేసి చెప్పండి అందరూ.
హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే హరే. హరి బోల్. ఓకే, మళ్ళీ రేపు కలుసుకుందాం. రేపటి హోంవర్క్ ఈ శ్లోకాన్ని మీరు నేర్చుకోండి, చూసి చదివినా పర్లేదు, అర్థాన్ని కూడా వీలైన ఎవరైనా గుర్తున్న వాళ్ళు చెప్పొచ్చు. ఓకే, yes గురుజీ. హరే కృష్ణ గురుజీ.